వేడి వేడి వెజ్ మంచూరియా అండి. ఇలాంటి మంచూరియా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి హెల్దీ కూడా. సో ఈ వెజ్ మంచూరియా ఎలా చేయాలో మనం ఇప్పుడు ఆ ప్రాసెస్ని తెలుసుకుందాము. హలో అండి, ఈరోజు మనము వెజిటేబుల్ మంచూరియా చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందామండి. సన్నగా తరిగిన క్యాబేజీ ఒక బౌల్లో తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఒక బౌల్. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ అండి. ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి క్యాలీఫ్లవర్. ఇది బీన్స్ అండి. ఇదిగోండి ఈ బీన్స్ కూడా ఇలా చాలా చిన్న సైజులో కట్ చేసి పెట్టేసుకోవాలి. బీట్రూట్, ఇదిగోండి ఈ బీట్రూట్ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. 2 టమాటాలండి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టేసుకోవాలి. అలాగే మనము వెజిటేబుల్ మంచూరియా చేసిన తర్వాత వాటిని ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇదిగో ఓ కట్ట కొత్తిమీర ఇలా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. 1 టీ స్పూను ఇది పెప్పర్ పౌడర్ అండి. చూడండి 1 టీ స్పూన్ పెప్పర్ పౌడరు. నెక్స్ట్ టమాటో కెచప్ లేదా టమాటో సాస్. నెక్స్ట్ చింతపండు అండి. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాళ్ళు శుభ్రంగా దాంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేసి నార తీసేసి శుభ్రంగా కడిగి ఇలా వాటర్లో నానబెట్టి పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 4-5 పచ్చిమిర్చి ఇదిగోండి ఇలా సగం సగం కట్ చేసి ఇలా పొడవుగా చీల్చి పెట్టేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మంచూరియా ఎలా చేసుకుందామో చూద్దామండి. ఒక బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు మనము మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇదిగోండి ఫస్ట్ క్యాబేజీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసేసుకోవాలి. ఆ తర్వాత క్యాలీఫ్లవర్, నెక్స్ట్ బీన్స్, బీట్రూట్, నెక్స్ట్ క్యారెట్, తర్వాత టమాటో. ఇదిగోండి ఇప్పుడు అన్నీ ఇలా కలుపుకోవాలండి. ఒక పెద్ద స్టీల్ బౌల్లోకి వేసేసుకొని అన్నీ ఈ రకంగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో మనము ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ వేయాలండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడరు మరియు 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేయాలండి. 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేయాలి. వేసి 1 టీ స్పూన్ మిరప్పొడి వేయాలండి. 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇప్పుడు దీన్ని మనము ఇలా కలిపేసుకోవాలండి. ఇందులో మనము వాటర్ యాడ్ చేయకూడదండి. ఇది కేవలము టమాటాలు వేసాం కదండి, ఆ టమాటాలో ఉన్న తేమతోనే ఇది చక్కగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం ఇందులో వేసిన ఈ టమాటా తడి మాత్రమే దీనికి సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరము లేదు.
ఇదిగోండి ఇలా అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. కేవలము టమాటోతో ఉన్న ఈ తడితో మాత్రమే మనము ఇది ఇలా తడిపేసుకోవాలండి. చూడండి ఇలా. ఇప్పుడు ఇలా తడిపేసుకున్న దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా చిన్నగా బాల్స్ లాగా చేసేసుకోవాలండి. ఇదిగో ఇలా ఇలా చిన్నగా అన్నీ ఇలా బాల్స్ లాగా చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా అన్ని బాల్స్ లాగా చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా అన్నీ ఇలా బాల్స్ లాగా చేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని అది కాస్త ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇవి అందులో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ వేడైందేమో చూద్దామండి. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా స్టవ్ పెద్దగా పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకొని ఇది డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక్కొక్కటిగా ఇందులో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వీటిని అటు ఇటు తిప్పుతూ ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టేసి చేయాలండి, స్టవ్ పెద్దగా పెట్టకూడదు. ఇదిగో ఇలా కాస్త లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇదిగోండి ఇవి చక్కగా వేగాయండి. ఇప్పుడు వీటిని మనము తీసి ఇందులో వేసేసుకోవాలి. మరొక వాయి మళ్ళీ వేసేసుకోవాలండి ఇలాగే. ఈ విధంగా మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్కి రాగానే ఇందులోంచి ఇవి తీసేసేయాలండి. ఇలా చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వెజ్ మంచూరియా బాల్స్ అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం. చూడండి ఎలా అయ్యాయో. ఇప్పుడు వీటిని నేను ఒకటి ఇలా తీసి చూపిస్తాను. చూడండి ఇదిగోండి ఇలా లోపల ఇలా గుల్ల గుల్లగా రావాలండి. ఇదిగో ఇలా చూడండి ఇలా లోపల గుల్ల గుల్లగా వచ్చేసేయాలి. చూడండి ఎంత చక్కగా కాలాయో చూడండి ఇవి. ఇదిగో ఇలా లోపల ఇలా రావాలి. ఇదిగో చూడండి ఇలా. వెజిటేబుల్స్ని చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి ఓపికతో. తురమకూడదు, తురిమితే లోపల పిండి పిండిగా ముద్దు ముద్దగా వస్తుంది. కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే ఇదిగో ఈ రకంగా చక్కగా ఇదిగో ఇలా గుల్ల గుల్లగా బాగా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు వీటిని మనము పోపు పెట్టేసుకోవాలండి. తాలింపు కోసం ఇదిగో ఇలా కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు. 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో ఇదిగోండి ఈ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించాలండి.
ఇదిగోండి ఇలా కాస్త ఇది బ్రౌన్ కలర్ కాగానే ఇందులో మనం ఇందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా పిసికి రసం తీసేసుకోవాలి, చిక్కటి రసం చేసుకోవాలి. దీన్ని ఇందులో వేసేయాలి. ఇది ఇందులో వేసి ఇది కాస్త చక్కగా కొంచెం మగ్గనివ్వాలండి. ఇలా ఇది కాస్త ఇందులో కాస్త మగ్గిన తర్వాత దీంట్లోనే మనము టమాటో కెచప్ని వేసేయాలి. ఇదిగోండి ఇలా టమాటో కెచప్ని వేసి ఇలా కలపాలండి. ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ ఇందులోకి వేసుకుని ఆ రసం అంతా వీటికి పట్టే రకంగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఈ రకంగా ఆ టమాటో కెచప్ మరియు చింతపండు రసము దీనికి చక్కగా పట్టే రకంగా ఇలా కలపాలండి. ఇదిగో ఇలా, ఇదిగోండి ఇలా. ఇదిగో ఇలా కలిపేసి జస్ట్ ఒక 5 minutes ఇలాగే పెట్టేసేయాలండి. పెట్టిన తర్వాత దీంట్లో మనం ఇందాక పెప్పర్ పౌడర్ తీసుకున్నాం కదా, అది కాస్త ఇలా లైట్గా పెప్పర్ పౌడర్ వేసేయాలండి. పెప్పర్ పౌడర్ వేసి మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర వేసేసుకోవాలండి ఫైనల్గా. ఇదిగోండి ఈ రకంగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే. ఇదిగోండి వేడి వేడి వెజ్ మంచూరియా చూడండి ఎంత బాగుందో. చూడండి చూడండి వేడి వేడి వెజ్ మంచూరియా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో ఇలా తీసి చూద్దామా, ఇది చూడు ఇలా గుల్ల గుల్లగా ఎంత బాగుందో చూడండి. వేడి వేడి వెజ్ మంచూరియా రెడీ. చూడండి.